అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: శీతాకాలంలో అరటి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, వ్యాధుల నివారణకు పశువుల్లో టీకాల నియమావళి, దున్నకుండా వరి మాగాణుల్లో రాగి పంట సాగు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ వరి పంట పూర్తయిన తర్వాత మాగాణుల్లో దున్నకాలతో పని లేకుండా జీరో టిల్లేజ్ విధానంలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయటం పరిపాటి. ఇటీవలి కాలంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో మాగాణుల్లో రాగి పంటను కూడా రైతులు సాగు చేస్తున్నారు. ఇలా దున్నకుండా నేరుగా పండించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుకు నికరాదాయం పెరుగుతుందంటూ వరి మాగాణుల్లో రాగి పంట సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణి. సాధారణంగా చోడి పంట అనేది 3 కాలాల్లో అనగా ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో కూడా పండించుకోవచ్చు. నీటి సదుపాయం ఉన్న రైతులు రబీలో, ముఖ్యంగా ఖరీఫ్లో ఏ విధంగా అయితే నారు పోసి నాట్లు వేసే పద్ధతిలో చేస్తామో అదేవిధంగా రబీలో కూడా నారు పోసి నాట్లు వేసే పద్ధతిలో కూడా సాగు చేసుకోవచ్చు. అలా కాకుండా వరి మాగాణుల్లో కూడా సాగు చేసుకునే విధానం ఉంది. అయితే ఈ వరి మాగాణుల్లో సాగు చేసుకోవడం వల్ల మనకి దుక్కి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మనకి నారు పోసి నాట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి సాగు ఖర్చు అనేది గణనీయంగా తగ్గుతుంది. అందువల్లనే ఇటీవల కాలంలో ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలామంది రైతులు ఈ వరి మాగాణుల్లో చోడి అనేది సాగు చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపించడం జరుగుతుంది. అయితే ఈ వరి మాగాణుల్లో చోడి సాగు చేసుకునేందుకు ముఖ్యంగా తక్కువ కాలవ్యవధి గల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు స్వల్పకాలిక రకాలైనటువంటి వక్కుల, చంపావతి అనే రకాలు, అదేవిధంగా మధ్యస్థ కాలవ్యవధి కలిగిన రకాలైనటువంటి సువర్ణముఖి, శ్రీ చైతన్య, వేగావతి, గోస్తని వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ విత్తన మోతాదు అనేది సాధారణ పద్ధతి కంటే కొంచెం అధికంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 6 నుంచి 7 కిలోల వరకు విత్తనం ఉపయోగించాలి. ముందుగా ఈ చోడి విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నానబెట్టిన విత్తనాలను తర్వాత నీటిని తీసివేసి పొడి వస్త్రం మీద నీడలో బాగా ఆరబెట్టాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు ఒకదానికొకటి అంటుకోకుండా వెదజల్లడానికి అనుకూలంగా ఉండేలా బాగా ఆరాలి. విత్తనాలు వేసుకోవడానికి ముఖ్యంగా బురద పదును అనేది ఉంచుకోవాలి. వరి కోతకు వారం నుంచి 10 రోజుల ముందు బురద పదునులో ఆరబెట్టిన విత్తనాలను సమానంగా వెదజల్లుకోవాల్సి ఉంటుంది. వరి కోసిన తర్వాత ఈ వరి పనలు అనేవి వెంటనే తీసివేసినట్లయితే చోడి మొక్కల సంఖ్య అనేది తగ్గకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా వరి పనలు తీసిన వెంటనే పొలంలో నీరు పెట్టుకొని మొక్కలు ఒత్తుగా వచ్చిన చోట నుంచి పలుచన చేసి ఈ పలుచగా ఉండే చోట ఈ మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొక్కల సంఖ్య అనేది సరైన రీతిలో ఉండేలా చూసుకోవచ్చు. ఇక విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్యలో ఎకరాకు 25 కిలోల యూరియాను, అదేవిధంగా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. మొక్క దుబ్బు చేసే దశలో మరో 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కలుపు నివారణకు వెడల్పాటు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే
25 నుంచి 30 రోజులప్పుడు 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందును ఎకరాకు 400 గ్రాముల చొప్పున, లేదంటే ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే కలుపు మందును ఎకరాకు 40 గ్రాముల చొప్పున ఏదో ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే గడ్డి నిర్మూలించే కలుపు మందులు ప్రస్తుతం అందుబాటులో లేనందున కూలీలను ఉపయోగించి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకి వరి మాగాణుల్లో అధిక మొత్తంలో చోడి దిగుబడులు అనేవి సాధించవచ్చు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలిగాలుల ప్రభావం మనుషులతో పాటు మొక్కలపైన తీవ్రంగా ఉంటుంది. చలి పెరిగే కొద్దీ మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. అందున అతి సున్నితమైన అరటిలో తగ్గిన ఉష్ణోగ్రతల వల్ల ప్రత్యక్ష, పరోక్ష నష్టం ఉంటుంది. అధికంగా వీచే శీతల గాలుల వల్ల కొన్ని రకాల చీడపీడలు కూడా అరటి తోటల్లో కనిపిస్తుంటాయి. అందువల్ల అరటి తోటల్లో శీతాకాలంలో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ వివరాలు ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి ఉష్ణమండలపు పంట. అందుకే అరటి సాగులో ఉష్ణోగ్రతలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అరటి మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అదే 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే గెల సరిగా తయారవదు. ఫలితంగా దిగుబడులు తగ్గుతాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే శీతాకాలంలో కూడా మంచి అరటి గెలలు పొందే వీలుంటుంది. చలికాలంలో అరటి చెట్లలో ఆకులు సరిగా వేయవు. ఆకుల సంఖ్య, ఆకు పరిమాణం రెండూ తగ్గుతాయి. వేసవికాలంలో వారానికి 5 నుంచి 6 ఆకులు వేస్తే చలికాలంలో మాత్రం వారానికి 2 నుంచి 3 ఆకులు మాత్రమే వస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల చాలా తగ్గుతుంది. పొట్టిపచ్చ అరటి, ఎర్ర చక్కెరకేళి రకాలు తక్కువ ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేవు. కర్పూర చక్కెరకేళి, నెల్లూరు అమృతపాణి రకాలు కొంతమేర చలిని తట్టుకుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల భూమి నుంచి పోషకాలను వేరు సరిగా తీసుకోలేదు. అందువల్ల చలికాలంలో పోషకలోపాలు అరటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలను పిచికారీల రూపంలో అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా కనిపించేది పొటాష్ లోపం. పొటాష్ లోపం వల్ల కాడలు చిన్నగా ఏర్పడి ఆకులన్నీ దగ్గరగా వస్తాయి. క్రింద నుంచి వచ్చే ఆకులు పండుబారిపోతాయి. దీనివల్ల ఆకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇక గెలలో కాయల సైజు, నాణ్యత కూడా తగ్గుతుంది. పొటాష్ లోప నివారణకు సిఫార్సు చేసిన ఎరువులతో పాటు పైపాటుగా 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 0.5 మిల్లీలీటర్ల జిగురుతో కలిపి 4 నుంచి 5 సార్లు పిచికారీ చెయ్యాలి. అదే గెలలు వేసిన తర్వాత అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను 5 గ్రాములు లీటరు నీటికి కలిపి గెలలో ఆఖరి హస్తం విచ్చుకున్న తర్వాత మరో 10 రోజుల తర్వాత 2 దఫాలుగా గెలలు బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో వచ్చే మరో పోషకలోపం బోరాన్. బోరాన్ లోపం వల్ల ఆకులన్నీ పెళుసుగా, బిరుసుగా మారడం జరుగుతుంది. గెలలు కూడా పూర్తిగా బయటకు రావు. ఒకవేళ బయటకు వచ్చినా కాయలు పెరిగే దశలో కాయలు నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ను జిగురు మందుతో కలిపి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. చలికాలంలో కనిపించే మరో లోపం జింక్. అరటి ఆకుల ఈనెల వెంట తెల్లటి చారలు ఏర్పడి తర్వాత ఆకంతా వ్యాపించి ఊదా రంగులోకి మారతాయి. కాయల పరిమాణం, నాణ్యత కూడా తగ్గుతుంది. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు జింక్ సల్ఫేట్ను జిగురు మందుతో కలిపి పిచికారీ చెయ్యాలి. అలాగే చలికాలంలో ఒక్కోసారి గెలలు సరిగా తయారవకుండానే పండిపోతుంటాయి. దీని నివారణకు పొటాషియం ఆర్థ్రోఫాస్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు గెలలు బాగా తడిచేలా పిచికారీ చేసుకుంటే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. చికిత్స కన్నా నివారణ మేలు, అది అందరికీ తెలిసిన సత్యమే. వ్యాధి సోకాక వేలు లక్షలు పోసి వైద్యం చేయించే కన్నా రాకుండా ముందు జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతోనే కొన్ని రకాల వ్యాధులకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పశువుల్లో గురక వ్యాధి, గాలికుంటు వ్యాధి, జబ్బవాపు వంటి పలు రకాల అంటువ్యాధులు కాలానుగుణంగా సోకుతుంటాయి. కొన్ని వ్యాధులు వైరస్ల వల్ల, మరికొన్ని బ్యాక్టీరియాల వల్ల సంక్రమిస్తూ ఉంటాయి.
ఇది పశువు ఆరోగ్యాన్ని, పాడి కాలాన్ని దెబ్బతీసి ఆర్థికంగా నష్టాల పాలు చేస్తాయి. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవించొచ్చు కూడా. అందువల్ల పాడి రైతులంతా ముందు జాగ్రత్త పడి తమ దూడలకు, పశువులకు ఇవ్వాల్సిన సమయానికి టీకాలు ఇప్పించేలా జాగ్రత్త వహించాలి. దూడ పుట్టినప్పటి నుంచి ఏ వ్యాధికి ఏ వయసులో టీకాలు ఇప్పించాలో నియమావళి ఎలా ఉంటుందో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు కాబట్టి దూడల ఆరోగ్య సంరక్షణ, ఈ టీకాల షెడ్యూల్ అనేది రైతు సోదరులు కరెక్ట్గా పాటించడం వల్ల ఈ దూడలకు ఆరోగ్యం మంచిగానే ఉండడం కాకుండా ఫ్యూచర్లో అవి పశువులుగా ఎదిగిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దూడ పుట్టిన వెంటనే ఈ టీటీ ఇంజెక్షన్ 0.5 ml ఇప్పించడం ద్వారా ఈ టెటనస్ వ్యాధిని దూడకు రాకుండా మనం చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ రోజు చేయవలసిన విషయం. తర్వాత మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల విషయానికి వస్తే గురక రోగము, జబ్బవాపు, గాలికుంటు, అక్కడక్కడ ఎప్పుడు అంటే రేర్గా ఆంత్రాక్స్ వ్యాధి, తర్వాత క్రాస్ బ్రీడ్ అయితే థైలీరియా వ్యాధి, తర్వాత ఫామ్స్లలో బ్రూసెల్లా వ్యాధి అనేది మన దగ్గర అతి సాధారణంగా వచ్చే వ్యాధులు. తర్వాత ఐబీఆర్టీ అనేది ఈ మధ్యన ఎమర్జింగ్ డిసీజ్గా వస్తుంది. అంటే వీటి షెడ్యూల్ ఎలా ఉండాలి? క్రాస్ బ్రీడ్ దూడలైన హెచ్ఎఫ్ జెర్సీ దూడలలో అవి పెరిగినాక స్ట్రెస్కు గురైతే వచ్చే వ్యాధి థైలీరియోసిస్ వ్యాధి. ఈ థైలీరియోసిస్ వ్యాధి రాకుండా ఉండాలంటే 3 నెలల ప్రాంతంలో థైలీరియా టీకా ఇప్పియాలి. మన దగ్గర ఏంటంటే రక్షా టీ, ఐఐఎల్ ఇండియన్ ఇమ్యునలాజికల్ కంపెనీ రక్షా టీ అందుబాటులో ఉంది. 3 నెలల టైంలో ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇప్పించడం వల్ల ఈ థైలీరియా వ్యాధి ఈ హెచ్ఎఫ్ కానీ జెర్సీకి రాకుండా మనం కాపాడుకోగలగవచ్చు. అదే 3 నెలల ప్రాంతంలో మనం ఐబీఆర్టీ వ్యాక్సిన్ అంటే ఎక్కడైతే ఐబీఆర్టీ ప్రబలే ప్రాంతాలు ఉంటే ఆల్రెడీ అక్కడ డయాగ్నోస్ అయితే ఐబీఆర్టీ వ్యాక్సిన్ కూడా 3 నెలల టైంలో అంటే ఇది రక్షా టీ ఇప్పించి దాంతోపాటు ఒక 10 days తర్వాత ఐబీఆర్టీ వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఈ ఐబీఆర్టీ వ్యాధిని కూడా నిర్మూలించవచ్చు. నెక్స్ట్ దూడ 4 నెలల ప్రాంతంలో ఇప్పించే వ్యాక్సిన్లలో బ్రూసెల్లా వ్యాధి ఒకటి. ఈ బ్రూసెల్లా వ్యాధి అనేది అబార్షన్స్ కలగజేసే వ్యాధి. ఈ అబార్షన్స్ ఎక్కువగా పెద్ద డైరీలలో విపరీతమైన నష్టాన్ని కలిగించే వ్యాధులలో అతి ముఖ్యమైనది ఈ బ్రూసెల్లా వ్యాధి. ఈ బ్రూసెల్లా వ్యాధిని 4 నుంచి 8 నెలల దూడలకు, ఆడదూడలకు బ్రూసెల్లా టీకా ఇప్పించడం వల్ల ఈ బ్రూసెల్లా వ్యాధిని మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఆంత్రాక్స్ ప్రబలే ప్రాంతాలు, ఎందుకని ఇది ఎండమిసిటీ, ఎక్కడైతే ఆంత్రాక్స్ ప్రబలే ప్రాంతాలలో మాత్రమే ఈ ఆంత్రాక్స్ టీకాని ఈ 4 నెలల ప్రాంతంలో దూడలకు వేయించాలి. అలాగే ఈ 4 నెలల ప్రాంతంలో అంటే ఈ టైంలో వేసే అతి ముఖ్యమైన టీకా గాలికుంటు టీకా. దూడలకు 4 నెలల రాగానే ఈ గాలికుంటు వ్యాధి టీకా ఇవ్వడం ద్వారా గాలికుంటు వ్యాధిని దూడలకు సోకకుండా అలాగే పశువులకు కూడా సోకకుండా అరికట్టవచ్చు. నెక్స్ట్ వేయించే టీకాలలో అతి ముఖ్యమైన టీకా 6 నెలల ప్రాంతంలో హెచ్ఎస్, దీన్నే గురక వ్యాధి, గుండెవాపు వ్యాధి అని కూడా అంటారు, పాచురెల్లోసిస్ అని కూడా అంటారు. ఈ గొంతు వ్యాపు వ్యాధి టీకాలు 6 నెలల అంటే దూడకు 6 నెలలు రాగానే ఈ గొంతు వ్యాపు టీకాని ఇప్పించడం ద్వారా ఈ గొంతు వాపు రాకుండా అరికట్టవచ్చు. ఈ 6 నెలల మాసంలో ఇంకొక టీకా బీక్యూ టీకా ఇప్పియాలి. దీన్నే బ్లాక్ వాటర్, దీన్నే జబ్బవాపు అంటారు. ఈ జబ్బవాపు తెల్ల పశువులలో ఎక్కువగా వస్తుంది, నల్ల పశువులలో కూడా వస్తుంది కానీ తక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 6 నెలల టైంలో ఇప్పించే అంటే ఈ హెచ్ఎస్బీక్యూ కంబైన్డ్ వ్యాక్సిన్ కూడా దొరుకుతున్నది. హెచ్ఎస్బీక్యూ కంబైన్డ్ వ్యాక్సిన్ ఒకటేసారి చేయించవచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే హెచ్ఎస్ వ్యాక్సినేషన్ కంపల్సరిగా ఈ 6 నెలల టైంలో దూడలకు ఇప్పించడం వల్ల ఈ హెచ్ఎస్బీక్యూ అనేది మనం దూడలకు రాకుండా చేయించుకోవచ్చు. అలాగే ఈ తర్వాత ఈ దూడలు పెద్దగా అవుతుంటే నెక్స్ట్ అంటే యాన్యువల్గా కొన్ని వ్యాక్సిన్స్ ఇప్పించవచ్చు, కొన్నేమో 6 నెలలకు ఒకసారి ఇప్పియాలి. ఉదాహరణకి
ఇది 6 నెలలకోసారి, అంటే ఇప్పుడు 4 నెలల మాసంలో ఎఫ్ఎండి ఇప్పించిన తర్వాత నెక్స్ట్ 6 నెలల ప్రతి 6 నెలలకోసారి ఈ గాలికుంటు టీకా ఇప్పియాలి. అలాగే HSBQ 6 నెలల టైంలో మనం ఇప్పించిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి, యాన్యువల్ అంటారు, ప్రతి సంవత్సరానికి ఒకసారి HSBQ టీకా వేయించాలి. బ్రూసెల్లా మాత్రం మనం 4 నెలల టైంలో దూడకు ఒకసారి ఇప్పిస్తే లైఫ్ లాంగ్ దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పిస్తే దాని జీవితకాలం ఈ బ్రూసెల్లా రాకుండా కంట్రోల్ చేయవచ్చు. ఇవి టీకాలు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. శనగను విత్తాలనుకుంటున్నాం, సాగులో యాజమాన్య పద్ధతులు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి శివమల్లికార్జునరావు. ఈ శనగ పంటలో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రకాల ఎంపిక. ముందుగా దేశీ రకాలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది JG11. ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి రకం అండి. దీని యొక్క పంట కాలం 90 నుంచి 95 రోజుల దాకా ఉంటుంది. సగటున ఒక ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మంచి గింజ నాణ్యత కలిగి ఉండి ఫిజేరియం ఎండు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం అన్నమాట. తర్వాత రెండోది జాకీ 9218. 95 నుంచి 105 రోజుల దాకా పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. JG11 రకంలాగే మంచి గింజ నాణ్యత కలిగి ఉండడమే కాకుండా ఫిజేరియం ఎండు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం అన్నమాట అండి. తర్వాత మనకి ఈ మధ్యకాలంలో ఉత్పత్తి చేసినటువంటి నంద్యాల శనగ 1 అంటాము. దీని యొక్క పంటకాలం 90 నుంచి 100 రోజులు. దిగుబడి సుమారుగా ఎకరానికి 7 నుంచి 8 క్వింటాల దాకా ఒక ఎకరాకు వర్షాధారంగా రావడం జరుగుతుంది. ఎండు తెగులను తర్వాత బెట్ట పరిస్థితులను కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం అన్నమాట అండి. గింజ కూడా లావుగా చాలా ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో కూడా మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇది ధీర NBG 47 అంటాము. దీని యొక్క పంటకాలం 95 నుంచి 100 రోజులు. ఎత్తు బాగా పెరిగి మనకి యంత్రాలతో కోసుకోవడానికి బాగా అనువైనటువంటి రకం అన్నమాట. తర్వాత నంద్యాల గ్రామ్ 49 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలం 90 నుంచి 105 రోజులు. ఎండు తెగులు బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా గింజలు ఆకర్షణీయంగా లావుగా ఉంటాయన్నమాట అండి. ఇక రెండవది కాబూలీ రకాలు. కాబూలీ రకాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కాక్2 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలం 95 నుంచి 100 రోజులు. దీని యొక్క దిగుబడి 6 నుంచి 7 క్వింటాల దాకా ఒక ఎకరాకు రావడం జరుగుతుంది. మొక్క ఎత్తుగా పెరుగుతుంది. 100 గింజల బరువు కనుక చూసుకున్నట్లయితే కనుక సుమారు 40 గ్రాముల దాకా 100 గింజల బరువు ఉంటుంది అనమాట అండి. అంతేకాకుండా ఎండు తెగులను కొంతవరకు తట్టుకోవడం జరుగుతుంది అనమాట అండి. తర్వాతది ఫూలేజీ అనేటువంటి రకం, విహార్ అంటాము. దీని యొక్క పంట కాలము 100 నుంచి 110 రోజులు. పంట దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా రావడం జరుగుతుంది. గింజలు లావుగా ఉండి ఆకర్షణీయంగా తెలుపు రంగులో ఉంటాయన్నమాట అండి. తర్వాత NMK 1 అనేటువంటి రకము. దీని యొక్క పంట కాలము 100 నుంచి 110 రోజులు. సగటు దిగుబడి 4 నుంచి 5 క్వింటాల దాకా ఒక ఎకరాకు ఇవ్వడం జరుగుతుంది. గింజలు కొద్దిగా లావుగా ఉంటాయన్నమాట అండి. తర్వాత నంద్యాల గ్రామ్ 119 అనేటువంటి రకము. దీని యొక్క పంట కాలము 90 నుంచి 100 రోజులు. లావు గింజ రకము. దిగుబడి సుమారుగా 6 నుంచి 8 క్వింటాల దాకా ఒక ఎకరాకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే కనుక సారవంతమైనటువంటి నల్లరేగడి నేలలో ఈ పంట సాగు చేసుకోవడానికి అత్యంత అనువైనటువంటి నేలలు. వీటి యొక్క విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే కనుక ఎకరాకు 30 నుంచి 35 కిలోల దాకా ఒక ఎకరాకు వాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇక లావు గింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు 45 నుంచి 50 కిలోల దాకా విత్తన మోతాదు అనేది అవసరమవుతుంది. అధిక లావు గింజ రకాలు అంటే దాని 100 గింజల బరువు 50 గ్రాముల కంటే ఎక్కువగా ఉండేటువంటి రకాలు ఎకరానికి 60 నుంచి 70 కిలోల దాకా మనకి విత్తన మోతాదు అవసరమవుతుంది అనమాట. కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బోనిజం కానీ లేదా 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరమ్ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతోపాటుగా కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కూడా కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక మనకు విత్తనం ద్వారాను తర్వాత నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నుంచి నివారణ చేసుకొని మంచి దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అండి. వరుసలకి
వరుసకి మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకున్నట్లయితే కనుక పంట సాంద్రత అనేది సక్రంగా ఉండి మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనేవి అవసరమవుతాయి. దీంతో పాటుగా 16 కిలోల గంధకం ఇచ్చేటువంటి ఎరువులను కూడా మనం చివరి దిక్కులు వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది సాధారణంగా శనగ అనేది వర్షాధారంగా పండించేటువంటి పంట. కాకపోతే తేలికపాటి 1-2 తళ్ళు కనుక మనం ఇచ్చుకున్నట్లయితే కనుక అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో 3 రోజుల పాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా 2024 ఎక్స్పో ఘనంగా ముగిసింది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోలో పలు దేశాల నుంచి వచ్చిన కార్పొరేట్ కంపెనీలు విభిన్న స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి సాధించేందుకు దోహదపడే కృత్రిమ మేధ, ఏఐ సాంకేతికత పరిజ్ఞానం, అధునాతన యంత్ర పరికరాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కోళ్లకు మేతలు, నీళ్లు పెట్టడం, బ్రూడింగ్ ఏర్పాటు చేయడం అన్ని చేతులతో చేసేవారు. ప్రస్తుతం బ్యాటరీ కేజెస్, బ్యాచింగ్ బిన్స్, హోపర్స్, ఫీడ్ కన్వేయర్స్, ఫీడ్ మీల్ ఆటోమేషన్, ప్రోటీన్ ఎనలైజర్ వంటి పరికరాలతో కోళ్ల పెంపకం సులభతరంగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కోళ్ల పెంపకానికి ప్రధాన సవాలు వాతావరణంలో వచ్చే మార్పులు. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఏపీ ఇంక్యుబేటర్ సంస్థ ప్రత్యేక యంత్రాలను రూపొందించింది. వీటి సాయంతో సమతుల వాతావరణ స్థితిలో గుడ్లను నిల్వ చేసుకోవచ్చు. ఫారాల్లో అవసరమైన గాలిని అందించడానికి భారీ ఫ్యాన్లు, చలికాలంలో కోళ్లకు వేడిగాలిని అందించే యంత్రాన్ని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2000 సంవత్సరం నుంచి మేము ఇంక్యుబేటర్స్ తయారు చేస్తున్నాం. ఇప్పటికి ఒక 32 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసాం. దీంట్లో ప్రముఖంగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో మన పౌల్ట్రీ రంగంలో కూడా మొదలుపెట్టాం. సో మా ఇంక్యుబేటర్లో సెట్టింగ్ చేసినప్పుడు గుడ్లు ఏ విధంగా పొదుగుతున్నాయి, వాటి టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, డేటా అంతా కూడా మన మొబైల్కి రావటం, సిస్టమ్కి డెస్క్టాప్లో మనం చెక్ చేసుకోవడానికి, ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి, అదే మాదిరిగా కోళ్ళు దాణా ఎంత తింటున్నాయి, వాటిని ఏ విధంగా మానిటరింగ్ చేయాలి. ప్రతి ఒక్క కోడిని మానిటరింగ్ చేయాలంటే ఇప్పుడున్న లేబర్ సమస్య వల్ల ఇబ్బందులు కలగటం వల్ల ఈ ఏఐ సిస్టంలో మనకు ప్రతి ఒక్క కోడి గుడ్లు పెడుతుందా లేదా, ఎంత దాణా తింటుంది, లేదంటే అది ఎంత వెయిట్ పెరుగుతుందా, అవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటా ముందరికి వెళ్ళడానికి మొదలుపెట్టాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో అన్ని దేశాల నుంచి మాకు ఇక్కడ కస్టమర్స్ వస్తున్నారు. దానికి తోడుగా యూరోప్, యూకే అండ్ యుఎస్ ఆ కంట్రీస్లో ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారో సిమిలర్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టెక్నాలజీ మన ఇండియాలో కూడా అందరు ఫార్మర్స్ వాడటం జరుగుతుంది. అంటే మార్కెట్లో రైతు ధర వల్ల నష్టపోతున్నాడేమో కానీ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంటున్నాడు. మాకు ఎవ్రీ ఇయర్ పౌల్ట్రీ ఎక్స్పో ద్వారా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఇయర్ ఒక ఇయర్ ప్లాన్స్, ఒక ఇయర్ సమ్మర్లో మాకు కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ చూస్తాం. మెడికేషన్ సంబంధించిన మెడిసిన్స్ డిఫరెంట్ కొన్ని కొత్త లాంచ్ అయిన వ్యాక్సిన్స్ ఉంటాయి, కొత్తగా లాంచ్ అయిన మెడికేషన్స్, అవన్నీ ఎప్పుడు చూస్తుంటాం. అంతర్జాతీయ ప్రదర్శనలో ఏఐ యంత్రాలు సహా నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. షెడ్లోని కోళ్ల సంఖ్యను లెక్కించడంతో పాటు వాటి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి, గుడ్లను బయటకు తీయడం, దానాను కలపడం, దానాను చదును చేయడం, ఇలా అన్నింటికీ ఉపయోగపడే ఏఐ యంత్రాలు సైతం అందుబాటులోకి రావడంపై పౌల్ట్రీ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్ రావడం చాలా సంతోషకరం. మరి ఆల్ ఇండియా వైజ్గా ఇక్కడ ఏమేమి అన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ అన్నీ దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ 3 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కొత్త ఈక్విప్మెంట్స్ వచ్చినాయి. నాకు గతంలో పౌల్ట్రీ ఉండేది, మరి నేను మళ్ళీ పౌల్ట్రీలకు రావాలంటని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మళ్ళీ హైదరాబాద్లో నడుస్తుంది అని చెప్పేసి తెలుసుకునేసి రావడం జరిగింది. నేను ఇప్పుడు అన్ని స్టాల్స్ తిరిగినాను, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పౌల్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, ఏదైనా కోళ్ళకు సంబంధించిన నెప్పల్స్ కానీ, ప్రతి ఎక్విప్మెంట్ మళ్ళీ కొత్తగా ఎట్లుంటుందని చూడడానికి వస్తుంటాం. ఎక్విప్మెంట్సే కొత్తగా ఏమున్నాయనే చూసాము. ఫ్యాన్స్ కానీ, సమ్మర్ మెంటాలిటీ, మనకు సమ్మర్ ఎట్లా మోటాలిటీ కవర్ చేయడానికి ఎట్లున్నది, దానికోసం ప్రత్యేకించి ఇది చూసినాం.
పౌల్ట్రీ రంగంలో రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అధునాతన యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరపు నుంచి చిన్న సన్నకారు రైతులకు రాయితీలు అందిస్తేనే ఈ రంగం మరింత ముందుకు సాగుతుందనేది పౌల్ట్రీ నిర్వాహకుల అభిప్రాయం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.